వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కాలీఫ్లవర్, పాలకూర, తాజా తాజా కూరగాయలమ్మ. కూరగాయలు రాండి రాండి. కూరగాయలమ్మా ఆగండి వస్తున్నా. రామ్మా ఏమేం కావాలి చెప్పు. అన్ని కావాలండి. ఆకుకూరలు అన్ని ఫ్రెష్ ఆకుకూరలమ్మా. ఓకే, ఇది ఏం కూర అండి? ఇదా? ఇది పొనుగంటి కూర అంటారమ్మా. పొనుగంటి కూర. ఇది ఆకుకూర మనకి కళ్ళకు చాలా మంచిదమ్మా. ఇది తెల్ల గల్జేరు. ఇవన్నీ మీరు మార్కెట్ లో ఎక్కువ రావు, మీరు చూసి ఉండరు. కొన్ని మీరు ఎలా పండిస్తారు? ఎక్కడ పండిస్తారు? మేము మా ఇంట్లో పండించుకుంటామమ్మా. ఇట్లా మిగిలినవి ఇట్లా మేము మార్కెట్ కు తీసుకొస్తాం. మీరు ఇంట్లో పండించుకొని మాకు బోంగా మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి బోంగా ఏంగా మిగిలితే ఇట్లా మార్కెట్ కి తీసుకొస్తాం. ఎందుకంటే కానీ నీకు ఇప్పుడు ఏం కావాలి చెప్పు, బేరం తొందరగా చెప్పు. ఆ పాలకూర ఎలా ఇస్తున్నారు? పాలకూర 20 రూపాయలకు కట్టమ్మా. రండి వచ్చు కదా. గట్లా అడగద్దవ్వా భుజవ్వా. ఎంత కష్టపడితే ఇది మేము మందులు కొట్టాం తెలుసా. అసలు ఇప్పుడు వచ్చే రోగాలన్నీ ఎందుకు వస్తాయి అనుకుంటాను? కూరగాయలకు కొట్టే మందుల వల్ల తొందరగా పెరగాలని మందు కొట్టేసరికి చూపుకి నిగనిగలాడితే కానీ ఇంట్లో పోషకాలు ఉండవు ఆ పంటలో. మా పంట ఎంత ఇప్పుడు 2 నెలలు 3 నెలలకు వేసినాక 4 నెలల పంట. మరి అంతసేపు రైతు ఆగుతాడా? ఆగడు కదా. అందుకే ఆర్గానిక్ ఫుడ్ మనం పైసలు దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టాలి. బట్టలకు తక్కువ పెట్టినా మానే, షోకులకి తక్కువ పెట్టినా మానే, కానీ తిండికి మాత్రం నీట్ గా పెట్టుకోవాలి. ఖర్చు మన ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారా లేదా? ఏం కావాలి చెప్పు బిడ్డ. పాలకూర, ఇగో కాలీఫ్లవర్ దాన్ని కూడా పండిస్తారా? మా టెర్రస్ లో అమ్మా. క్యాబేజీ పండిస్తారండి? పండిస్తాం. ఇంకా అసలు మీకు ఇల్లుందా? ఉంది. ఇల్లున్న ప్రతి ఒక్కరు కూరగాయలు పండియచ్చు. నేను ఉద్యోగం చేస్తా తెలుసా. తెలియదు. మీరు కూరగాయలు పండిస్తారు? లేదమ్మా, నేను టీచర్ని, సైకాలజిస్ట్ ని, యోగా నేర్పిస్తా. అయినా కూడా కూరగాయలు పండించుకుంటా. అంటే అంత ఓపిక మీరు పండించుకొని ఇంట్లో సరిపోదా? బయట జాబ్ చేస్తున్నారు, ఇన్ని విధంగా చేస్తున్నారు. ఇక నీకేమి ఇంకో చుక్క కూర ఇస్తా, కొంచెం పట్టుకోవు. నువ్వు రేట్ అడగక, ఇక డబ్బులు చూడొద్దు. విన్నావా? మీ పంట మంచి పంట, మందులేని పంట అంటున్నారు కదా. మందు కొడితే మన కూరగాయ రుచి పోతుంది, మళ్ళా మన శరీరానికి మంచిది కాదు. పోషకాలు ఇలా అన్ని అందవు మనకి. అసలు అది రుచి పచ్చి లేకుండా తయారైతుంది. సో ఇట్లాంటి ఎంత దూరమైనా పోవాలా, ఆర్గానిక్ ఫుడ్ తెచ్చుకోవాలా. ఈ ఆకుకూర తిని మీకోసం మళ్ళీ ఎదురు చూస్తాం. అంతేనా? ఓకే. సో తను జానకి అండి, మా అమ్మకి హెల్పరు. అసలు ఊరికే జస్ట్ ఒక అవేర్నెస్ కోసం కూరగాయలన్నీ భరిస్తే బాగున్నాయి అనిపించింది. చిన్న అవేర్నెస్ కిట్. ఆర్గానిక్ ఫుడ్ తినాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేది మా కాన్సెప్ట్. ఓకేనండి. జానకి చెప్పు, ఆర్గానిక్ ఫుడ్ తింటారా? తింటామండి. మీ బాబుకి ఇష్టం అని చెప్పి. మా బాబుకి ఇష్టం, చాలా ఇష్టం. మరి మీ బాబుకి ఎంకరేజ్ చేయొచ్చు కదా. చేస్తారా? వాడు ఏది కావాలి పెంచుతారా? అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఇప్పుడు అమ్మ వాళ్ళ బాల్కనీ కూడా చూపిస్తాను. బాల్కనీ గార్డెన్ ఉంది. మేము కూరగాయలు వెళ్తాయి చిన్నగా. అంటే మెంతి, బచ్చలి కూర, తోటకూర. ఏమేమి వేసారు? పాలకూర, నిమ్మ చెట్టు, మామిడి చెట్టు, దానిమ్మ కాయలు కూడా వస్తున్నాయి, పిందెలు కూడా పడ్డాయి. సో చిన్న బాల్కనీలోనే తోట పెట్టుకొని ఇంట్లో పండించుకుంటున్నాం. నాకు మా అమ్మకు గార్డెనింగ్ చాలా ఇష్టము. సో మేమైతే వారంలో 5 రోజులు మాతోటే తింటాం. జానకి జాబ్ చేయడం కాదు, ఆరోగ్య స్పృహ అందరికి ఉండాలి. అవును, ఆ ఇంట్రెస్ట్ అందరికీ ఉండాలి. అంటే నేనేంటి చెప్పేది, నా ఉద్దేశం ఏంటంటే ఉద్యోగం చేసే నేను చేయగలిగినప్పుడు హౌస్ వైఫ్స్ చేయొచ్చు కదా. మనం స్క్రీన్ టైం ఇవాళకు సీరియల్స్, టీవీ, మొబైల్ బాగా చూస్తున్నాం. వాటిని పక్కన పెట్టి ఒక 1-2 అవర్స్ మన కొరకు మనం కష్టపడితే ఫుడ్ వస్తుంది, ఎక్సర్సైజ్ వస్తుంది. తద్వారా మనం అందరం ఆరోగ్యంగా ఉంటాం కదా. సో జస్ట్ ఏ స్మాల్ స్కిట్ బై జానకి అండ్ కవిత అండి అబౌట్ ద ఆర్గానిక్ ఫుడ్స్. థ్యాంక్ యూ జానకి. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పవా? మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇది అమ్మ వాళ్ళ బాల్కనీలో ఉన్న చిన్న మినీ గార్డెన్. ఇందులో ఆకుకూరలన్నీ వేసుకుంది అమ్మ. ఒక నిమ్మ చెట్టు, మామిడి చెట్టు, దానిమ్మ చెట్టు కూడా పెట్టుకుంది. అండ్ తనకి మంచి వ్యాపకము మెంతి, బచ్చలి,
పాలకూర, చుక్కకూర అన్నీ అంటే విడతల వారీగా వేస్తూ ఉంటుంది. ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి. ఆల్రెడీ మెంతి వాడుకుంటుంది అమ్మ. బెండ, టమాటో, బచ్చలి ఇలా ఆకుకూరలకి చాలా పెస్టిసైడ్ కొడతారండి. ఏ చిన్న స్థలం ఉన్నా ఆ స్థలంలో మనం పెంచుకోవచ్చు. ఇంత కీకరా ఏమంటారు జనారణ్యంలో ఉన్న అపార్ట్మెంట్ 18th ఫ్లోర్లో మా అమ్మ ఎంత చక్కగా పెంచుకుంటుందో చూడండి. సో ప్రతి ఒక్కరం ఇలా ఆకుకూరలైనా అట్లీస్ట్ మనం పెంచుకుంటే మనకి ఒక వారంలో 2 లేదా 3 రోజులైనా మనం మన తోట కూరగాయలు తిన్న తృప్తి, మందు కొట్టని అంటే కెమికల్స్ కొట్టని, కెమికల్ ఫర్టిలైజర్స్ అంటే న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా మనం పండించుకునే అవకాశము, ఆరోగ్యము ప్లస్ మనకి పోషక విలువలున్న ఆహారము, రుచికరమైన ఆహారం దొరికే అవకాశాన్ని మీరు మాలాగే పండించుకుంటారని వదులుకోరని ఆశిస్తూ మీ టెర్రస్ గార్డెన్ని, మీ బాల్కనీ గార్డెన్ని మీరేం పండిస్తున్నారో నాకు కామెంట్స్లో చెప్పాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అమ్మకి ఈ బాల్కనీ గార్డెనింగ్లో హెల్ప్ చేస్తున్న జానకిని మీరు ఇప్పుడు చూసారు కదా, జానకి థ్యాంక్స్ చెప్పుకుంటూ బై బై, టేక్ కేర్.